హల్లెలూయా. చివరిగా కొన్ని వచనాలు చదివి ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21, 22, 23. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. అంటే చాలాసార్లు ఈ వచనం మీద ప్రసంగాలు విన్నాం మనం. ఇప్పుడు తండ్రి చిత్తం చేస్తేనే పరలోక ప్రవేశం అని చెప్పి బైబిల్లో ఉన్న దేవుని చిత్తం ఏంటనే వచనాలన్నీ ఏరి చెప్పటం అది కాదు. హల్లెలూయా. ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మరి ఎవరు ప్రవేశిస్తాడు? నా తండ్రి చిత్తం చేసేవాడే ప్రవేశిస్తాడు. ఇక్కడ ఒక క్వశ్చన్. ఏంటి ఆ క్వశ్చన్ అంటే, నేను అనుకున్న క్వశ్చను, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి తండ్రి చిత్తం ఏంటి? హల్లెలూయా. అక్కడ అదే కదా తండ్రి చిత్తం. ఆ కాంటెక్స్లో, ఆ సందర్భంలో అన్నిటి అప్లై చేయకూడదు, చాలా ఉన్నాయి. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం అంటాడు దశలోనిలో. జారత్వమునకు దూరముగా ఉండుటే దేవుని చిత్తం అంటాడు అదే పత్రికలో. ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. కానీ పరలోక రాజ్యం వెళ్ళటానికి తండ్రి చిత్తం ఏంటి అనే క్వశ్చన్ అడగాలి అక్కడ. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటి? పరలోకం వెళ్ళే విషయంలో కుమారుని చూసి ఆయన్ని విశ్వసిస్తే అదే తండ్రి చిత్తం. అది చేసేవాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోక రాజ్యం. హల్లెలూయా. కానీ ప్రభువా ప్రభువా అనేవాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. ప్రభువా ప్రభువా ఏంటి? రోమా 10:17 ఏమంటాడు? 10:9, 17 కాదు, 10వ అధ్యాయం 9వ వచనం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింప. ఇక్కడేమన్నాడు? యేసయ్య ప్రభువని నీ నోటితో ఒప్పుకుంటే ఏంటి? రక్షణ. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చదవండి. ఈరోజు చెప్పా కొన్ని వచనాలు ఎక్కువ ఉంటాయి, త్వరగా తీసి చదవండి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ, అందరా కొందరా? అందరూ. హల్లెలూయా. అందరూ. మరి ఇక్కడేంటి? రోమా 10:9, అపోస్తల కార్యాలు 2:27 చదివితే మీకేమర్థమైంది చెప్పండి? ప్రభువా అని పిలిస్తే, విశ్వసిస్తే ఏంటి? రక్షణ. మత్తయి 7:21 ఏమన్నాడు? ప్రభువా ప్రభువా అని పిలిస్తే పరలోకం లేదు అన్నాడు. ఈ రెండు ఎలా ఉన్నాయి? వ్యతిరేకంగా లేవు, కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్లా లేవు. హల్లెలూయా. ఈ రెండు చెప్పింది, ఈ మూడు చెప్పింది ఎవరు? ఒకటేమో యేసయ్య, ఇంకోటి పౌలు, ఇంకోటి పేతురు. 2వ అధ్యాయంలో ఏం చెప్తాడు? 2వ అధ్యాయం ప్రసంగం పేతురుది అపోస్తల కార్యాల్లో. రోమాలో యోవేలు ప్రవక్త చెప్పింది ఇక్కడ పేతురు ఉటంకేస్తాడు. రోమాలో మాట్లాడింది ఎవరు? పౌలు. హల్లెలూయా. అంటే ముగ్గురు కొలైడ్ అయ్యారా? అంటే యేసు ప్రభు చెప్పింది అంత ఏకీవించట్లేదు వీళ్ళిద్దరు, లేదా వీళ్ళిద్దరితో యేసు ప్రభు ఏకీవించట్లేదా? ఇక్కడ ప్రభు అని పిలిస్తే రక్షణ అంటారు వీళ్ళిద్దరు, ఆయన ప్రభు ప్రభు అంటే రక్షణ లేదంటాడు ఆయన. ఎవరి మాట నమ్మాలి మనం? ఎవరి మాట నమ్ముతాం? అది కాంట్రడిక్టరీ కాదు. ఇప్పుడు ప్రభు ప్రభు అని ఎప్పుడు అంటారు చెప్పండి? ఇప్పుడు అర్జెంటుగా ఉన్నప్పుడు ఏమంటారు ఒకళ్ళ గురించి పిలవాలంటే? అర్జెంటుగా ఉన్నప్పుడు ఇప్పుడు మామూలుగా పిలవాలంటే ప్రభువా నన్ను రక్షించు అంటారు. అదే అర్జెంట్. ఇప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు కూడా అతను వెళ్ళిపోతుంటే ఏమంటారు? ఒకసారి పిలవరు. ఒకసారి ఇప్పుడు దీవెన ఉంటే దీవెన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది అనుకో, వినపడాలంటే ఒకసారి పిలుస్తామా? దీవెన దీవెన అని అరుస్తాం కదా, అరుస్తామా అరవమా? దేనికి? అర్జెన్సీ. అలాగే ఇప్పుడు కూడా వీళ్ళేంటి? ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోకం చేరాడంటే 2 సార్లు చెప్పాడు లార్డ్ లార్డ్ అని. ఎందుకు? ఆయన మధ్యాకాశం వచ్చేదాకా వీళ్ళు పిలవరు ప్రభువా అని. మధ్యాకాశం వచ్చిన దాకా పిలవకుండా ఆయన తన అందరినీ తీసుకొని వెళ్ళిపోతుంటే అప్పుడు ప్రభువా ప్రభువా అని అరుస్తారు. అప్పుడు దేనికి?
అప్పుడు ఆ చివరి నిమిషంలో చేయబట్టుకొని లాక్కెళ్తాడని. హల్లెలూయా. అర్థమైందా? హల్లెలూయా. అంటే ఆ సమయంలో పిలిస్తే లేదు రక్షణ. చదవండి, నెక్స్ట్ వచ్చిన చదవండి వెంటనే. ఆ దినమందు, అందుకే చెప్పింది ఇప్పుడు. ఏ దినమందు? ఆయన వచ్చే దినమందు ప్రభువా ప్రభువా అని కేక పెడతారు, అందుకే వాళ్ళకి రక్షణ లేదు. కానీ ఇప్పుడు ఈరోజు తారీఖు ఎంత? 13 జూలై 13వ తారీఖు 2025. ఎవడైతే గట్టిగా అరవటం కాదు, ప్రభువా నేను నిన్ను విశ్వసిస్తున్నాను, నువ్వు చేసిన సిలువను నమ్ముతున్నానంటే వాడేమవుతాడు? రక్షణ పొందాడు. కానీ అప్పుడు లేదు. ఆ దినమందు ప్రభువా ప్రభువా అని కేక పెడితే లాస్ట్ మినిట్ అనమాట, లాస్ట్ మినిట్ పార్సిల్ లాగా. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ఏంటి మరలా చదవండి. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా, 2 సార్లు. అంత కంగారీలకి అయిపోయింది, ఇక టైం అయిపోయింది. ప్రభువా ప్రభువా నీ నామమందు ప్రవచింపలేదు. అంటే ప్రవచనం చెప్పా కదా నేను. ప్రవచనం చెప్పారా లేదా? జరిగిందా ప్రవచనం? జరిగిందో లేదో? జరిగిందా లేదా? అంటే ప్రవచనం చెప్తే పెద్ద తోపా? ప్రవచనం చెప్తే అసలు ఇంకా అయిపోయినట్టేనా? పరలోకం మొత్తం నీ పక్కన ఉన్నట్టేనా ప్రవచనం చెబితే? ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము మీ నామమున ప్రవచింపలేదా? దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? ఎవరి నామమున? దేవుడు చెప్పట్లేదు యేసు ప్రభు మీరు నా నామాన్ని చేశారని, వీళ్ళు చెప్తున్నారు. అంటే ఎవడు మాట నమ్మదగింది? యేసు ప్రభు అరే నువ్వు నా నామాన్ని అద్భుతం చేసావు, కానీ నువ్వెవడో నాకు తెలియదంటే ఆయన మాట నమ్మదగింది. వీళ్ళు చెప్తున్నారు నీ నామాన్ని చేశామని, కానీ ఎవరి నామాన్ని చేశారు? ఇప్పుడున్న ప్రజా పరిపాలకులు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి అంటారేమో ఏమని, నేను నీ నామమున బట్టలు పంచలేదా, నీ నామమున కందిపప్పు పంచలేదా? పంచుతారు కదా క్రిస్మస్కి వచ్చి కందిపప్పు, క్రిస్మస్ కందిపప్పు అని. ఇంకా పాస్టర్లకి బట్టలని నాయకులు పంచుతారు, వాళ్ళు కూడా అంటారు అప్పుడు వచ్చి ఏమని, ప్రభువా ప్రభువా నేను పలానా కాన్స్టిట్యూషన్లో నాయకుడిని, నీ నామం పేరట 100 మంది పాస్టర్లకి బట్టలు పంచా, అవి వేసుకొని నా ముందు తిరిగారు వాళ్ళే, భోజనాలు కూడా పెట్టా, చికెన్ భోజనం పెట్టా. అరే వీడు చికెన్ భోజనం పెట్టాడంటే గబుక్కుని తీసుకోండి పైకి అంటాడు ఆయన, తీసుకోండి అతన్ని పరలోకానికి అంటాడా? అంటారు. ఇలాంటి క్యాండిడేట్లు ఉంటారు చాలామంది. అప్పుడు వీళ్ళు కూడా వచ్చి నీ నామాన్ని అద్భుతాలు చేయలేదా, నీ నామాన్ని ప్రవచింపలేదా, నీ నామాలు దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అంటే యేసుప్రభు ఏమంటాడు? అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళకి బేసిక్ అంటే పరలోకం ఎలా వెళ్తారు, అయిపోయింది వాక్యం. పరలోకం ఎలా వెళ్తారు అనే దాని గురించి కూడా తెలియదు. ఎట్లా వెళ్తారు పరలోకం? యేసు ప్రభుని నమ్ముకుంటే, విశ్వసిస్తే కృప ద్వారా పరలోక రాజ్యంలో నిత్య జీవంలో ఉంటాం. వీళ్ళు వచ్చి ఏమంటారు ఇప్పుడు, నేను ఇది చేశా కాబట్టి నువ్వు నన్ను తీసుకో, నేను ప్రవచనం చెప్పా కాబట్టి తీసుకో, అద్భుతం చేశా కాబట్టి తీసుకో, మంచిగా బతికా కాబట్టి తీసుకో, బేదోడికి ప్రభువా ప్రభువా నేను బేదోడికి 10 రూపాయలు వేసా రోజు కాబట్టి తీసుకో, నీ పేరట నేను బట్టలు పంచి పెట్టా కాబట్టి తీసుకో. అంటే వీళ్ళకి బేసిక్గా పరలోకం ఎలా వెళ్తారు అంటే వీళ్ళకున్న ఐడియా ఏంటి? విశ్వాసం ద్వారా కాదు, క్రియల ద్వారా. హల్లెలూయా. అంటే దేవుడు ఇక్కడ విడిచిపెట్టింది ఎవరిని చెప్పండి? విశ్వాసంతో రక్షించబడిన వాళ్ళని కాదు, క్రియలతో రక్షించబడతామని బోధ చేశారు చూడండి తరతరాలు. వాళ్ళని ఏం చేశాడు దేవుడు ఇక్కడ? ఎందుకు? ఇది చేస్తే వెళ్తామని చెప్పారు, అందుకే వాళ్ళు కూడా ఇది చేశా. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారే, నువ్వు పరలోకంలోకి ఎందుకు వస్తావురా అంటే ఏం చెప్తారు చెప్పండి? మీరు ఏం చెప్తారు? నీకు పరలోకం రావడానికి అర్హత ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఏం చెబుతారు? నాదేమీ లేదు, యేసు ప్రభు చేసిన దానివల్ల నేను రాగలుగుతున్నానంటే గేటు తీయటం కాదు, మీరు ఆ మాట అనకముందే మీరు వెళ్ళిపోతారు లోపలికి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి నిలబడి నువ్వెందుకు పరలోకం రావాలంటే బేదోడికి బట్టలు పంచా, ఆ కందిపప్పు పంచా, ఆ చికెన్ భోజనం పెట్టా, గుడ్డివాడికి ప్రార్థన చేస్తే కళ్ళు వచ్చినాయి, ఇవి కాదు. నువ్వు చేసిన దానివల్ల నువ్వు రావు. అంటే ఈ సోకాల్డ్ వీళ్ళు ఉన్నారు కదా ప్రవక్తలు, వీళ్ళకేం తెలియదు? క్రియల ద్వారా కాదు రక్షణ, విశ్వాసం ద్వారా అని తెలియదు. దాని మీదే వాళ్ళ జీవితాలను కట్టుకున్నారు, దాని మీద పరిచర్యలను కట్టుకున్నారు, అన్నింటినీ కట్టుకున్నారు. హల్లెలూయా. అందుకే మిమ్మల్ని ఎన్నడూను ఎరుగును. అంటే రక్షణ ఉండి కోల్పోలేదు వాళ్ళు, ఎన్నడూ తెలియదు మీరు నాకు అంటే ముందు నుంచే వాళ్ళకి ఏం లేదు, రక్షణ లేదు. హల్లెలూయా.
హల్లెలూయా. అక్రమం చేయవారులారా, ఎందుకు ఆయన ఒక క్రమం పెట్టాడు. ఏంటి ఆ క్రమం? పరలోకం చేరాలంటే క్రమం ఏంటి? యేసుని నమ్మి విశ్వసిస్తే పరలోకం వెళ్తారు, క్రియల ద్వారా కాదు. వీళ్ళు ఎట్లా వెళ్ళాలనుకుంటున్నారు? నేను చేశా కాబట్టి రావాలంటున్నారు. హల్లెలూయా. ఇంత క్లారిటీగా కూర్చొని ఆలోచించే అంత టైం ఎవరికి లేదు వాక్యాన్ని. ఎందుకు? పైన చెప్పటం సులభం, పైన చెప్పటం సులభం. పరిశుద్ధాత్ముడిని సహాయం అడిగితే ఎందుకు గర్వం అంతా పోద్ది మనకి. ఒక వచనాన్ని పట్టుకొని ఆ కథ చెప్పి ఈ కథ చెప్పి అదేదో అల్లి ఇదేదో అల్లి బాగుంటుంది. అది 4 కథలు. వాక్యం చెప్పాలంటే వాక్యం రాసుకోవటం కన్నా కథలు రాసుకునే వాళ్ళు ఉన్నారు ఎక్కువ మంది. కథల మధ్యలో ఒక వాక్యం వదిలి ఇంకేదేదో ఇక అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అంతా ఎక్కడెక్కడ జరిగిందో ఈ లోకంలో ఉన్న చెత్తే. హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే ఆయన దగ్గర ఆయన అడగాలి. టీచబుల్ స్పిరిట్ అంటే బోధింపదగిన ఆత్మ మనకు ఉండాలి. ఆయన బోధిస్తే నేర్చుకునేది. హల్లెలూయా. కాబట్టి నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యం మనం ప్రార్థన చేద్దాం. ఏంటంటే తండ్రి నాటంది మనలో ఏదున్నా ధైర్యంగా చేద్దాం. మనం తీసేయాల్సిన అవసరం లేదు. ఎవరు తీసేస్తారు? దేవుడే. హల్లెలూయా. గాడ్ టచెస్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు ఏం చేస్తాడంటే మీ జీవితంలో ప్రతి భాగాన్ని ముడతాడు. మిమ్మల్ని మార్చుకోవటం మంచి అవటం కన్నా ఆయన మారుస్తాడు. రాతి గుండెని తీసి మాంసపు గుండెని నేను మీకు ఇస్తాను.